నీ యొక్క వృత్తిలో నీకు సంతోషము ఆనందం లేకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూ వర్కింగ్ మై డియర్ బ్రదర్? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు హ్యావ్ ఫన్ ఈవెన్ ఇన్ యువర్ వర్క్. ఆమెన్. నీ యొక్క పనిలో కూడా నువ్వు ఆనందించడము నేర్చుకోవాలి. దేవుడు కొన్నిసార్లు చెప్తా ఉంటాడు, చెయ్యొద్దు, వద్దు అని, నెమ్మది స్వరముతో, మెల్లనైనటువంటి స్వరముతో. దాన్ని మనం వినాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మన జీవితంలో సంతోషము, నిత్యత్వం ఉంటుంది. హల్లెలూయా. నీ దగ్గర ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని బట్టి సంతోషించడం మొదలు పెట్టాలి. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని బట్టి ఆనందించడం మొదలు పెట్టాలి. ఏదైతే లేదో దాని గురించి నువ్వు చింతించవద్దు. రెండు జీవితాలు జీవించొద్దు, రెండు ముఖాలు కలిగి ఉండొద్దు. దానినే బైబిల్ వేషధారణ అని పిలుస్తుంది. రెండు భాగాలుగా నీ యొక్క జీవితాన్ని ఎప్పుడైతే చేస్తావో అప్పుడే మనము చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. ఇది నీ లోకానుసారమైనటువంటి జీవితం కదా, ఇక్కడ జీవించవచ్చులే అని మనం జస్టిఫై చేసుకోవడం ప్రారంభిస్తాం. అక్కడే మనకి సమస్యలు మొదలయ్యాయి. దట్ లైఫ్ ఇస్ నాట్ అబౌట్ మనీ, దట్ లైఫ్ ఇస్ నాట్ అబౌట్ ప్రమోషన్స్ ఆర్ జాబ్స్. లైఫ్ ఇస్ మచ్ మోర్. స్టాప్ లివింగ్ టూ లైఫ్స్. ఈరోజు మనము అంశం పేరు చెప్పకముందు నేను ఒక ప్రశ్నతో ప్రారంభించాలనుకుంటున్నాను. ఎంతమందికి ఈ హాల్లో కూర్చున్నటువంటి వారిలో ఎంతమందికి చాలా స్ట్రిక్ట్ అండ్ సీరియస్ నాన్నగారులు ఉన్నారు? నాకైతే తెలీదు, కానీ నాకు మాత్రం చాలా సీరియస్. ఎంత సీరియస్ అంటే అంత సీరియస్ అనమాట. ఇంకా ఆయన చూస్తేనే గడగడ, అంత సీరియస్ నాన్నగారు ఉన్నారన్నమాట. సో అలాంటి అంత సీరియస్గా ఉండేటువంటి నాన్నగారు ఉంటే ఏమవుతుందంటే చాలా విషయాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి అంటే, సాధారణంగా ఆయన అంత ఫ్రీగా ఆనందంగా ఉండరు. మనం ఆనందంగా ఉంటే కూడా తట్టుకోలేరు కదా. అంటే ఏమయ్యేదంటే, మా అమ్మగారి దగ్గరికి సాధారణంగా ఆదివారం సాయంత్రాలు లేకపోతే ఫ్రీగా ఉండేటప్పుడు సెలవుల రోజుల్లో భోజనం అయిపోద్ది. మాకు ఎర్లీ డిన్నర్ అనమాట. ఇప్పుడు కూడా అలాగే నడుస్తుంది. అంటే 7:30 ఆ టైం కల్లా డిన్నర్ అయిపోద్ది ఏ రోజైనా. సో 7:30కి అయిపోయిన తర్వాత 8:30 నుండి ఇంకా మేమందరం ఒక రూమ్లో చేరుతాం. హాల్లోనో లేకపోతే బెడ్రూమ్లోనో చేరి మా అమ్మగారి మీద పడిపోయి శుభ్రంగా దొరులుతూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరినొకరు ఏడిపించుకుంటూ జోకులు వేసుకుంటా గడుపుతాం అనమాట. అది ఒక్కొక్కసారి సెలవులు ఉండేటప్పుడు 10, 11, 12 కూడా అయిపోద్ది. సో ఈ 11, 12 ఏ టైంకి జోకులు వినిపిస్తూ ఉంటాయి కదా, గట్టిగట్టికి నవ్వుతూ ఉంటాం. గట్టిగట్టికి నవ్వుతూ ఉంటే మా నాన్నగారు ఇంకో రూమ్లో నుండి వచ్చి, ఏయ్ నీకు పని పాటు లేదా, పడుకోండి వెళ్ళి అని చెప్పి మళ్ళీ తిట్టి పంపించేసేవారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, సాధారణంగా మన యొక్క భారతీయ నాగరికతలో నాన్ననేవాడు చాలా సీరియస్గా ఉండాలి అనేటువంటి ఒక వైఖరిని మనం డెవలప్ చేసుకున్నాం. నాలాంటి ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఇక్కడ మీకు కూడా చాలామందికి ఉంటుంది. సో ఎనీవేస్, కానీ ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, అటువంటి వాతావరణంలో మనం పెరిగినప్పుడు, అటువంటి అట్మాస్ఫియర్లో మనం పెరిగినప్పుడు సాధారణంగా మనం ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటామంటే, నేను సాధిస్తే కానీ నాకు అప్రూవల్ రాదు, అంటే నేను వారి చేత అంగీకరింపబడాలి, అప్పుడే నేను ఒక వ్యక్తిగా గుర్తింపును పొందుతాను అనేటువంటి మనస్తత్వంలో మనం సాధారణంగా ఏర్పడిపోతూ ఉంటాం. అలా ఏర్పడిపోయి మనము సాధారణంగా సంతోషంగా ఉండడం మానేస్తాం. అర్థమైనా? సాధారణంగా జాయ్ఫుల్గా ఉండడం మానేస్తాం. సాధారణంగా మంచి నార్మల్గా ఉండడం మానేస్తాం. ఎంతసేపు వర్క్హాలిక్ అయిపోవాలి, నేను ఖచ్చితంగా పని చేయాలి, నేను ఖచ్చితంగా సాధించాలి, నాకు పని తప్పితే ఇంకోటి లేదు అనేటువంటి మనస్తత్వం మనకు వచ్చేస్తుంది. నా ప్రియ సంగమా, నేను పని చేయొద్దని చెప్పట్లేదు, కానీ ఎంజాయ్ చేయడము, లైఫ్ని ఎంజాయ్ చేయడము, లైఫ్ హ్యాపీగా ఉంచడము మర్చిపోవద్దు. అంటే మనము ఒక చక్కటి బ్యాలెన్స్డ్ లైఫ్ని మనం కలిగి ఉండాలి. మనం చక్కగా బ్యాలెన్స్డ్ జీవితాన్ని మనం జీవించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, సో ఈ యొక్క మెసేజ్ యొక్క టాపిక్ ఏంటంటే సంతోషకరమైన జీవితము. సంతోషకరమైన జీవితము. మనం సంతోషంగా జీవించడం మర్చిపోతున్నాం. మనం ఎంతసేపు కాలేజ్ అయిపోయిందా వెంటనే ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసి ఏం చేయాలి తెలీదు, అప్పులు పారైపోతాం, అప్పులు కడుతూ ఏం చేయాలి తెలీదు, బండి కొనుక్కుంటాం, బండి కొనుక్కొని ఏం చేయాలి తెలీదు, ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకొని ఏం చేయాలి తెలీదు. నా ప్రియ సహోదరి సహోదరా, వి ఫర్గెట్ టు బీ హ్యాపీ ఇన్ దిస్ ప్రాసెస్. మనం సంతోషంగా ఉండడము
మర్చిపోతూ ఉంటాం. మనము ఒక ఆనందకరమైనటువంటి జీవితము జీవించడము మర్చిపోతూ ఉంటాం. We always want to go after things, and I'm not saying that's wrong. అది తప్పేం కాదు. మంచి విషయాలు, మంచి దీవెనలు మన జీవితంలో ఉండడం, మంచి ఈవులు మనం కలిగి ఉండడం మంచిదే. సాధించడం మంచిదే, మనకి ఒక చక్కటి గుర్తింపునిస్తుంది. కానీ సాధించే ప్రక్రియలో మనం జీవితాన్ని ఆనందించడము, జీవితంలో సంతోషం కలుగొనడం మర్చిపోతూ ఉంటాం. A to B పాయింట్కి వెళ్ళాలంటే స్ట్రైట్గా A to Bకే వెళ్తాం. We forget about the journey that we need to enjoy. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము అటువంటి అప్రూవల్ లైఫ్ని జీవించడం మానివేయాలి. మనము సాధిస్తేనే మనము జీవించాలి అనేటువంటి మనస్తత్వం నుండి మనం బయటికి రావాలి. నేను సాధిస్తేనే ఏమైనా గుర్తింపును పొందుతాను అనేటువంటి ఆలోచన నుండి నువ్వు బయటకు రావాలి. అప్పుడు అలా చేస్తే ఏమవుతుందంటే, నీవు ఆనందకరమైనటువంటి జీవితాన్ని, ఒక ఎంజాయబుల్ లైఫ్ని నువ్వు జీవించడం ప్రారంభిస్తావు. ఈ యొక్క ఆనందకరమైనటువంటి లైఫ్ నేను దేని గురించి చెప్తున్నానంటే, ఎటువంటి ఆనందం గురించి చెప్తున్నానంటే, ఇదేదో బైక్ కొనుక్కుంటేనో, కారు కొనుక్కుంటేనో, కొత్త బట్టలు కొనుక్కుంటేనో వచ్చేటువంటి ఆనందం కాదు నేను చెప్తుంది. అట్స్ ఎన్ ఎమోషన్ కదా, అది ఒక భావం. అంటే అది చేయటం వలన దెర్ ఇస్ అ స్పైక్ ఇన్ యువర్ మైండ్, వల్ల ఒక ఆనందం వస్తుంది. ఎంతసేపు ఉంటుంది అది? మహా అయితే ఒక పూట, ఒక రోజు, లేదంటే ఆ బట్టలు మాసిపోయినంత వరకు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్తున్నటువంటి ఆనందము నిత్య ఆనందము, నిత్య జీవముగా ఉండేటువంటి ఆనందం గురించి చెప్తున్నాను. ఇట్ ఈస్ అ హ్యాపీనెస్ విచ్ ఇస్ గోయింగ్ టు స్టే విత్ అస్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ ఇటర్నల్ టైమ్. నా ప్రియ సంగమా, మనము ఎప్పుడైతే నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి సంతోషాన్ని మనం వెతుకుతామో అప్పుడే మనము జీవితాన్ని మనము అనుభవించగలము. అనేక మంది ఏమనుకుంటారంటే, అబ్బా ఆదివారం అయిపోయింది, ఆదివారం సాయంత్రం వస్తే చాలు దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది, బాబోయ్ మళ్ళీ సోమవారం లేవాలి. ఎందుకంటే వాళ్ళు సోమవారం నుండి శుక్రవారం వరకు ఏం చేస్తారంటే, చెప్తాను, మీరు ఒక కథ చెప్పండి. లేస్తారు, టిఫిన్ చేస్తారు, క్యారేజ్ కట్టుకొని వెళ్తారు, పని చేసుకుంటారు, భోజనం చేస్తారు, సాయంత్రం వస్తారు, తింటారు, పడుకుంటారు, మళ్ళీ గిన్నెలు కడుక్కుంటారు, పడుకుంటారు, లేస్తారు, సేమ్ రొటీన్. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే నైట్ వచ్చిందిరా బాబు అనేటువంటి ఆనందంలో సాటర్డే వచ్చేస్తుంది. పోన్లే సాటర్డే వచ్చింది కదా, చక్కగా ఆనందంగా ఉల్లాసంగా బ్రతుకుదామని చెప్పి అనుకుంటారు. ఆదివారం వచ్చేస్తుంది, చర్చ అయిపోద్ది, మళ్ళీ దుఃఖం వచ్చేస్తుంది. దిస్ ఇస్ వాట్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ డూయింగ్ ఎవ్రీ డే. అనేక మంది మనము ఈ రకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము. ఈ రకమైనటువంటి జీవితము అంత మంచిది కాదు. ఎందుకంటే నువ్వు దినదినము ఆనందించట్లేదు, ప్రతిరోజు సంతోషమైనటువంటి జీవితాన్ని జీవించట్లేదు. ప్రతిదినము ఆనందంగా ఎలా ఉంటామండి పాస్టర్ గారు, ప్రతిదినము సంతోషంగా ఎలా ఉంటామండి అని చెప్పి మీరు అడగొచ్చు. దట్ ఈస్ ద హోల్ పాయింట్. మనము ప్రతిరోజు ఆనందంగా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని మర్చిపోయాం. మనం ప్రతిరోజు సంతోషంగా జీవించవచ్చు అనేటువంటి విషయాన్ని మర్చిపోయాం మనం. ఎందుకంటే మనం ఎంతసేపు నేను ఏం సాధించాలి, ఏం చేయాలి, ఈ నెక్స్ట్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఆ యొక్క జీవితంలో, ఆ యొక్క క్రమంలో పడిపోయాము. గుర్తుందా, 10th క్లాస్ చదువుతున్నప్పుడు నువ్వు అనుకుని ఉంటావు, ఇంకా 10th తర్వాత నేను చదవను అని. ఎవరో మీ నాన్నగారో మీ అమ్మగారో ఎవరో చెప్పుంటారు, 10th వరకు చదివలే చాలు అని చెప్పుంటారు. ఎలాలో కష్టపడి 10th వరకు చదివేస్తావు. 10th ఒక్కసారి పాస్ అయితే ఇంటర్మీడియట్ కూడా చదివేచ్చు కదా. దిస్ ఇస్ ద ప్రాసెస్ విచ్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ త్రూ. మనందరం కూడా ఇదే ప్రక్రియ నుండి వెళ్ళినటువంటి వారమే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకదాని తర్వాత ఒకటి చేయటంలో తప్పు లేదు. కానీ అది చేసే ప్రక్రియలో నువ్వు జీవించడము మానేస్తున్నావు, నువ్వు ఆనందించడము మానేస్తున్నావు, సంతోషం కలిగి ఉండటము మానేస్తున్నావు. ఎంతసేపు వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు అనేటువంటి ఆలోచనలో బ్రతుకుతున్నావు. ఎంతసేపు గిన్నెలు కడుక్కోవాలా, ఎంతసేపు వంట వండుకోవాలా, మళ్ళీ గిన్నెలు కడుక్కోవాలా, మళ్ళీ వంట వండుకోవాలా, మళ్ళీ బట్టలు ఉతుక్కోవాలా, మళ్ళీ ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఎంతసేపు ఇదేనా అనేటువంటి జీవితంలో మనం పడిపోతూ ఉంటున్నాం. రిమెంబర్, జీవితం ఎటువంటిదంటే మనం ఏం చేసినా చేయకపోయినా ఒక ఆనందకరమైనటువంటి జీవితము జీవించడానికే
దేవుడు మనల్ని సృష్టించాడు. నువ్వు కూర్చొని ఉండొచ్చు ఖాళీగా, అయినప్పటికీ ఆ యొక్క దాంట్లోని ఆనందాన్ని నువ్వు వెతకొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను సాయంత్రం ఖాళీగా కూర్చున్నాను ఇంట్లో, సాయంత్రం 5 గంటలకు అలాగా కూర్చొని ఏం చేస్తున్నానో తెలుసా? 6 గంటలకు అలాగా ఏం చేస్తున్నానంటే, ఒక కుర్చీ ఉంటుంది మా ఇంట్లో స్పెషల్గా. ఆ కుర్చీని చూస్తూ ఎంత బాగుంది అసలు ఈ కుర్చీ అని చెప్పి నేను ఆ కుర్చీ గురించి ఆలోచిస్తున్నాను. అసలు దీన్ని తయారు చేసినటువంటి కార్పెంటరు ఎలా తయారు చేసి ఉంటాడు, వాడు ఎంత స్కిల్ఫుల్ రా బాబు. ఈ సన్నటి ఈ యొక్క మెరిసేటువంటి స్టీలు పిండి లాంటివి కొని పెట్టాడు కుర్చీ అంతా. అసలు ఎలా పెట్టాడు, ఈ ఐడియా ఎలా వచ్చింది? యూ కెన్ ఈవెన్ బీ హ్యాపీ అబౌట్ ద చైర్. యూ కెన్ బీ హ్యాపీ అబౌట్ ద చైర్. ఉదాహరణకి, నిన్న ఉదయం నా భార్య మహబూబ్ నగర్ వెళ్ళిపోయింది. అమ్మయ్యా అని అనుకోలేదు, అదేనా, మహబూబ్ నగర్ వెళ్ళిపోతే మార్నింగ్ నుండి వర్క్ చేసుకున్నాను, ఇంట్లోనే ఉన్నాను. ఐ స్టార్టెడ్ వర్కింగ్. పనంతా అయ్యేసరికి ఇట్ వాజ్ అరౌండ్ 2:33, 2:30-3 గంటలు అయింది. మేము ఎలా అంటే మార్నింగ్ తింటాం, మళ్ళీ ఈవినింగ్ తింటాం, మధ్యాహ్నం తినమన్నమాట. సో పని అయిపోయింది. మళ్ళీ 4 o'clockకి క్లాస్ ఉంది. సో నేను ఏమనుకున్నాను, సరే ఒక గంటన్నర ఉంది కదా, ఏం చేద్దామని ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చింది. మనం చక్కగా ఒక కాఫీ షాప్కి వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఒక మంచి కాఫీ తాగితే ఎంత బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. సో నేనేం చేశానంటే వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాను, కార్ స్టార్ట్ అవ్వట్లేదు, బ్యాటరీ డౌన్, నో ప్రాబ్లం అని చెప్పి ఇంకో కార్ దేవుడు ఇచ్చాడు, ప్రైజ్ గాడ్ అనుకున్నాను. ఇంకో కార్ దగ్గరికి వెళ్ళాను, కాఫీ షాప్కి వెళ్ళాను, చక్కగా సాల్టెడ్ కారమల్ క్యాపుచినో ఒకటి ఆర్డర్ చెప్పుకున్నాను. కాన్షులో కూర్చొని చక్కగా తాగి ఎంజాయ్ చేస్తూ, నా భార్య అప్పుడే ఆమె నివార రైసు, కాయగూరలు, ఎలాంటి కాయగూరలు, పప్పు, ఇంకేదో రైసు, ఈ రకరకాల ఆర్గానిక్ ఫుడ్డు, అర్థమైందా, పురాతన కాలంలో ఏం తినేవారో అది తింటూ ఫోటో పెట్టింది. ఆ టైంకి నేను చక్కగా ఈ కాఫీ ఫోటో పెట్టా. యూ కెన్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. మనం అనుకోవచ్చు, అబ్బో నేను చాలా దూరంగా ఉన్నాను, నా భార్య నుండి దూరంగా ఉన్నాను, నా భర్త నుండి దూరంగా ఉన్నాను, ఏం చేయాలని. యూ కెన్ ఈవెన్ హ్యావ్ ఫన్ ఇన్ యువర్ రిలేషన్షిప్. అనేక సార్లు భార్య భర్తలు ఆనందంగా సంతోషంగా గడపడం మానేస్తాం, ఎందుకంటే అదే రొటీన్లో పడిపోతాం. అనేక సార్లు ఆఫీస్లో యూ ఫర్గెట్ దట్ యూ కెన్ హ్యావ్ ఫన్. ఎందుకో తెలుసా? సీరియస్గా వెళ్తాం మండే మార్నింగ్, యూ ఈవెన్ ఫర్గెట్ టు టెల్ దెమ్ గుడ్ మార్నింగ్ అని చెప్పడం మర్చిపోతాం, నమస్తే అని చెప్పడం మర్చిపోతాం, అసలు నవ్వటం మర్చిపోతాం మనం. నా ప్రియ సంగమా, దట్స్ నాట్ హౌ లైఫ్ వాజ్ మెంట్ టు బీ. దేవుడు అట్టి రీతిగా జీవితాన్ని సృష్టించలేదు. దేవుడు నువ్వు ఆనందముతో సంతోషంతో బ్రతకడానికి దేవుడు జీవితాన్ని సృష్టించాడు. నమ్మిన వారు ఆమెను చెప్పండి. చూడండి, ఇంకా కొంతమంది నమ్మట్లేదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి హల్లెలూయా. ఒక్కోసారి ఏం చేయాలో తోచలేదు అనుకోండి, నా భార్య వచ్చి ఊరికి నన్ను కిలుగుదా ఉంటుంది, పోక్ చేస్తున్నట్టు. ఎందుకు? ఊరికినే సరదాగా. యూ హ్యావ్ ఫన్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎంతసేపు సీరియస్గా వ్యాపారం గురించో లేకపోతే జాబ్ గురించో మాట్లాడడం మానేసేయండి. ఆయన ఊరికినే క్రేజీ ఐడియాస్ గురించి ఆలోచించు. ఒక్కొక్కసారి సాయంత్రం అయితే మేడ మీదకి వెళ్ళు, చక్కగా ఆకాశాన్ని చూస్తూ కాసేపు గడుపు. ఎంత ఆనందం వస్తుందో తెలుసా? సాయంత్రం చక్కగా అలాగా చీకటి అవ్వక ముందు, ఒక గంట ముందు చక్కగా వెళ్ళి మేడ మీద పడుకో, ఆకాశాన్ని చూడు, అన్నీ పక్కన పెట్టేసే, ఫోన్ గీను, ఆ రీల్స్, చెదరం అన్నీ పక్కన పెట్టేసే. జస్ట్ ఇమాజిన్ వాట్ వుడ్ హ్యాపన్ టు యువర్ మైండ్. కాసేపు అలాగా ఒక్కరిదానివే ఒంటరిగా ఒక్కడివే అలా వాకింగ్కి వెళ్ళు. దాంట్లో ఆనందం దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. దట్ ఈస్ వెన్ యూ రియలైజ్ దట్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ మనీ, దట్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ప్రమోషన్స్ ఆర్ జాబ్స్. లైఫ్ ఈజ్ మచ్ మోర్. జీవితం దానికన్నా చాలా ఉన్నతమైనటువంటిది. నువ్వు సంపాదించే డబ్బు కన్నా, నువ్వు సంపాదించే ప్రమోషన్స్ కన్నా, నువ్వు దేన్నైతే వెంటాడుతున్నావో వాటన్నిటికన్నా మించినటువంటిదే ఈ జీవితము. అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, నీ జీవితాన్ని
ఆనందించు. నీ జీవితాన్ని ఆనందించు. చాలా సింపుల్గా ఉంటుంది ఈ మెసేజ్. ఏదో లోతుగా తీసుకెళ్ళను, ఏదో మర్మాలు కూడా చెప్పను. నీ యొక్క అసలైనటువంటి జీవితం నీకు మరలా తిరిగి పరిచయం చేస్తానంతే. ఆమేన్. నీ జీవితాన్ని ఆనందించు. పాస్టర్ గారు, నా జీవితాన్ని ఎలాగ ఆనందించాలి? మర్చిపోయారండి. జీవితాన్ని ఎలాగ ఆనందించి పరిచయం చేస్తాను, కంగారు పడద్దు, పరిచయం చేస్తాను. నీ జీవితాన్ని నువ్వు ఎలాగ ఆనందించాలో పరిచయం చేస్తాను. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను, చాలా సింపుల్గా చెప్పేశాడు. యెహోవాను బట్టి. ఎవరిని బట్టి సంతోషించాలండి? అంటే నీ బట్టి కాదు. అర్థమైందా? అంటే యెహోవాను బట్టి. బా, దేవుడు ఎంతటి వాడరా నాయనా. అసలు దేవుడు ఈ ఆకాశాన్ని ఎలా తయారు చేశాడు, దేవుడి యొక్క భూమిని ఎలా తయారు చేశాడు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్, యుల్ బి అమేజ్డ్. దెల్ బి గ్లాడ్నెస్ ఎంటరింగ్ యువర్ లైఫ్. ఆటోమేటిక్గా గ్లాడ్నెస్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా నీ జీవితంలోకి ఆనందము ఎంటర్ అయిపోతూ ఉంటుంది. దేవుణ్ణి బట్టి, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను. అంటే దేవుడు ఏం చేస్తాడేటప్పుడు? నీ ఆశలను, నీ కోరికలను నెరవేరుస్తాడు. ఆమేన్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ హార్డ్ వర్క్. కష్టపడి జీవించడం మాత్రమే కాదు. ఆనందిస్తే హృదయ వాంఛలు తీర్చబడతాయి. ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ ఫుల్ఫిల్ యువర్ హార్ట్స్ డిజైర్స్ అని ఉంటుంది. డిలైట్. ఏమంటే ఈ మాట ఎప్పుడైనా గుర్తుందా? డిలైట్ ఎక్కడెక్కడ చూస్తామో తెలుసా? ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు డిలైట్. యు డిలైట్ యువర్ సెల్ఫ్. దేవుని యందు కూడా మీరు అట్టి రీతిగా సంతోషించాలి. దేవుని యందు సంతోషించడం అంటే ఓ ప్రార్థన చేసే సీరియస్గా, దేవా నేను పాపిని పక్కన పెట్టండి. కాసేపు కాసేపు నీ పాపపు జీవితాన్ని పక్కన పెట్టు. ఎందుకే ఊరికే పాపం వెనక వెళ్తారు? అర్థం కాదు నాకు. అసలు ఆ పాపం గురించి ఆలోచించడం మానేస్తేనే పాపపు జీవితం జీవించడం ఆపేస్తావు. అర్థమైందా? నువ్వు ఎంతసేపు నేను పాపిని, నేను ఘోర పాపిని, నన్ను రక్షించి ప్రభు. స్టాప్ ఎట్ ఫర్ సమ్ టైమ్. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్ అంటున్నాడు. యెహోవాయందు, యెహోవాను బట్టి సంతోషించమంటున్నాడు. ఆమేన్. ఎలా ఉంటుందంటే, చక్కటి మటన్ బిర్యానీ వండుకున్నారు మధ్యాహ్నం. మంచి మటన్ బిర్యానీ వండుకున్న తర్వాత, అర్రే ఈ మటన్ బిర్యానీలో ఇంకొక చిన్న గ్రేవీ ఎక్స్ట్రా గ్రేవీ ఉండుంటే బాగున్ను అని ఆలోచించినట్టు ఉంటుంది. అలా అయితే బావర్చిలా ఉండలేవు కదా. యూనో యు కాంట్ కుక్ లైక్ బావర్చి. నువ్వు దేన్నైతే వండావు, అబ్బా ఎంత బాగా వండావని చెప్పి ఆనందించి తినాలి. ఆమెన్ చెప్పండి. ఏదైతే లేదో దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని బట్టి సంతోషించు. హల్లెలూయా. ఒకడు ఎలాగంట, ఒక రోజు ఉదయం చింతిస్తూ ఉంటున్నాడంట. చింతిస్తూ దిగులుగా ఉన్నాడంట. అప్పుడు తన ఫ్రెండ్ వచ్చి అడిగాడు, ఏమైనా ఎందుకు చింతిస్తున్నావంటే, ఏం లేదండి, ఒక మనిషి వచ్చాడు ఇప్పుడు, ఆ మనిషికి 3 కాళ్ళు ఉన్నాయి, నాకు ఎందుకు లేవని ఆలోచిస్తున్నాను అన్నాడట. యూనో, అరే ఆడు 3 కాళ్ళు ఉన్నాయి, నీకు లేవు. 2 కాళ్ళు ఉన్నాయి, సంతోషించు. 1 కాలు ఉంటే ఇంకా ఆనందించు. హల్లెలూయా. నీ దగ్గర ఏముందో దాన్ని బట్టి సంతోషించు. ఏమి లేదో దాన్ని బట్టి దుఃఖించడం మానేసేయాలి. స్టాప్ వరింగ్ అబౌట్ వాట్ యు డు నాట్ హ్యావ్. అందుకే ఈరోజు ఎలాగ నువ్వు సంతోషకరమైనటువంటి జీవితం జీవించాలో నేర్పిస్తున్నాను. మర్చిపోయాం మనం. ఎలాగ ఆనందకరమైనటువంటి జీవితం జీవించాలో నేర్పిస్తున్నాను. మర్చిపోయాం మనం. When was the last time you had fun? When was the last time you had fun? పాస్టర్ గారు నా చిన్నప్పుడు అండి. Come on. It should be like yesterday. నిన్నే ఫన్గా ఉండిందండి, ఈరోజు మార్నింగేనండి బాగుంది. ఇట్ షుడ్ బీ దట్ కైండ్ ఆఫ్ ఎ టెస్టిమనీ. అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి నువ్వు. ఎప్పుడో పెళ్ళి అవ్వకముందండి. కమ్ ఆన్ చర్చ్. ప్రతి ఒక్కరూ టైర్డ్ అయిపోతూ ఉంటారు లైఫ్లో. ప్రతి ఒక్కరూ టైర్డ్ అయిపోతూ ఉంటారు. నా జీవితంలో అయితే టైర్డ్ ఊరికినే అయిపోవచ్చు. ఎందుకో తెలుసా? ఉదాహరణకి మీటింగ్లు పిలుస్తారు. సాధారణంగా ఏమొద్దు చెప్తా, పాస్టర్ గారు 11 గంటలకల్లా వచ్చేయండి, 11 గంటలకు మైక్ ఇచ్చేస్తామంటారు. బ్రదర్ నిజంగా చెప్పండి, ఏ టైంకి రావాలంటాను?
అప్పుడు వెంటనే అంటారు, అయ్యగారు మీరు 11 గంటలకల్లా పాటలు స్టార్ట్ అవుతాయి, 11:30 కల్లా మెసేజ్ ఇస్తాము అంటారు. ఓకే, వెరీ గుడ్. సో నేను 11 గంటలకల్లా వెళ్తా. 11 గంటలకల్లా వెళ్తే కుర్చీలు సర్దుతూ ఉంటారు అక్కడ మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి. ఇది పాస్టర్స్ మీటింగ్లో. ఇంకెంత ఫ్రస్ట్రేషన్గా ఉండాలి నా జీవితం. అయినా సరే యెహోవా యందు యెహోవాను బట్టి సంతోషించు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? అబ్బా మేము ఇలా లేమే అనుకోవాలి. హల్లెలూయా. ఆహా నేను ఇలా లేనే, ఇలా కానీ ఉండుంటే ఎక్కడుండేవాడిని అని ఆలోచించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము రోజు చేసినటువంటి దినచర్యలు బట్టి ఒక్కొక్కసారి మనకి నీరసం వస్తుంది, ఒక్కొక్కసారి మనకి అలసట వస్తుంది. బట్ యు నో వాట్, జస్ట్ రిఫ్రెష్ యువర్ సెల్ఫ్. మరలా నువ్వు తిరిగి నీ యొక్క బేసిక్స్కి రావాలి. యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చువాడు అనేటువంటి మాటను గుర్తు రావాలి. ఐ మీన్, నీ యొక్క జీవితాన్ని నువ్వు ఆనందించకపోతే నీ యొక్క జీవితం జీవించి ఏ లాభం? నీ యొక్క జీవితాన్ని నువ్వు సంతోషంగా జీవించకపోతే, నీ యొక్క పనిలో నీకు సంతోషం లేకపోతే నువ్వు పని చేసి ఏం లాభం? నీ యొక్క వృత్తిలో నీకు సంతోషము ఆనందం లేకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూ వర్కింగ్, మై డియర్ బ్రదర్? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు హ్యావ్ ఫన్ ఈవెన్ ఇన్ యువర్ వర్క్. ఆమెన్. నీ యొక్క పనిలో కూడా నువ్వు ఆనందించడము నేర్చుకోవాలి. అందుకే రెండవ స్టేట్మెంట్ ఏంటంటే, నీ జీవితంలో ఏది బాగోలేదో, నీ జీవితంలో ఏది బాగోలేదో దాని గూర్చి చింతించవద్దు. సాధారణంగా మనం చేసేది అది. ఏది బాగోలేదో ఎంతసేపు దాన్ని మనం మైండ్లో పెట్టుకుంటాం. పాస్టర్ గారి దగ్గరికి వస్తే అదే చెప్తాం, బాగున్నా ఏం చెప్పం. పాస్టర్ గారు దీని గురించి హలో. ఒకసారి ఇలాగే ఒక వ్యక్తి వచ్చాడు. మా నాన్నగారు అసలు చూసుకోడండి, మమ్మల్ని ఊరికి తిడతా ఉంటాడు, అది ఇది అన్నాను. అంటే నేను అన్నాను, బాబు మీ నాన్నగారు నిన్ను ఇంట్లో ఉంచాడా అన్నాను. ఉంచాడు. భోజనం పెడుతున్నాడా అన్నాడు. భోజనం పెడుతున్నాడు. బట్టలు కొనిస్తున్నాడా అంటే కొనిస్తున్నాడు. మరి ఏంటి ప్రాబ్లం అన్నాను. తిడుతున్నాడండి. అది ఒకటే కదా ప్రాబ్లం. తక్కిని చూడు, హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. రోడ్డు మీద వదిలేయట్లే కదా. హల్లెలూయా. యు నీడ్ టు స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ వాట్ ఈస్ గుడ్. ఏదైతే బాగుంటుందో, ఏదైతే మంచిగా ఉన్నదో దాని గురించి మనము ఆనందించడం మానేసి ఏదైతే బాగోలేదో దాని గురించి చింతిస్తూ ఉంటాం. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. హ్యాపీగా ఉండి, నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరని ఎందుకో తెలుసా? ఫ్రెండ్స్ ఉంటే ఏదో ఒక గొడవ ఉంటుంది. పాస్టర్ గారు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. హ్యాపీగా ఉండి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకు? ప్రతి ఫ్రెండు అవసరమే. ఆమేన్. యూనిట్ నీ దగ్గర ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాన్ని బట్టి సంతోషించడం మొదలు పెట్టాలి. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని బట్టి ఆనందించడం మొదలు పెట్టాలి. ఏదైతే లేదో దాని గురించి నువ్వు చింతించవద్దు. హల్లెలూయా. ఏదైతే లేదో దాని గురించి చింతించవద్దు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, దేని గూర్చియు చింతింపకుడి అని ఉంటుంది. సరిపోద్ది అక్కడ వరకు. యాక్చువల్లీ అక్కడ వరకు సరిపోద్ది. అసలు దేని గూర్చియు చింతింపకుడి. ఉదయం లేగిస్తే చింత పిల్లల గురించి, రాత్రి పడుకునే ముందు చింత రేపేం వండాలి, మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత చింత సాయంత్రం ఏం తినాలి. అండ్ గాడ్ ఇస్ సేయింగ్, దేని గురించి? ప్రక్కవారికి తిరిగి చెప్పండి, కొంచెం నవ్వండి జీవితంలో అని చెప్పండి. కమాన్ చెప్పండి. చెప్పారా? సీరియస్గా చెప్పారా? కొంచెం నవ్వండి అని చెప్పారా? యు నీడ్ టు హ్యావ్ ఫన్ ఇన్ యువర్ లైఫ్ మ్యాన్. కొంచెం ఆనందం అనేది ఉండాలి. ఒకసారి ఒక భార్య వచ్చి నాతో ఇలా మాట్లాడింది, పాస్టర్ గారు నేను నా భర్తను అవ్వట్లేదండి అన్నది. అవునమ్మా, ఎంతకాలం అయిందమ్మా నీ భర్తను అవడం చూశాను నేను, ఎప్పుడో ఫోటోలో చూశానండి. సీరియస్గా. అప్పుడు అన్నాను, కొంచెం వెళ్ళి మంచి భోజనం వండి పెట్టి బొగ్గలు పట్టుకుని ఒకసారి గిల్లమ్మా అన్నాను. యు ఫర్గెట్ టు డూ సమ్ థింగ్స్. మర్చిపోతూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత ఆనందంగా ఉంటుంది భార్య భర్తలు చక్కగా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఆనందంగా సంతోషంగా ఉంటే.
వాకింగ్ వెళ్తూ ఉంటాను దుర్గం చెరువులో. వాకింగ్ వెళ్తూ ఉంటే భార్య భర్తలు మధ్యన ఉండే రిలేషన్షిప్ అప్పుడే అర్థమైపోద్ది నాకు. ఎలాగో తెలుసా? ఉదాహరణకి ఉదాహరణకి నేను నడుస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఆ భర్త నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, భార్య అలా వస్తుంది. అంటే వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉన్నట్టు చెప్పండి? అర్థమైపోయింది కదా. ఇంకా కొంతమంది భార్య భర్తలు ఉంటారు, వయసుతో సంబంధం లేదు, వృద్ధుల్లో అలా ఉన్నారు, ముసలి పొడుచు వాడిలో కూడా అలా ఉన్నారు. ఇంకా కొంతమంది చక్కగా చేయబట్టుకొని నడుస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది చేయబట్టుకోరు, మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటారు. బాగున్నా, చూడు ఎంత బాగుంది, సూర్యుడు ఎంత బాగున్నాడు చూడు. యు డెవలప్ అ రిలేషన్షిప్ విత్ పీపుల్. మనము సంబంధం అనేటువంటిది కట్టుకోవాలనేటువంటి విషయం మర్చిపోతూ ఉంటాం. ఏమనుకుంటామంటే ఒకసారి పరిచయం అయ్యాడా అంతే. యూ నీడ్ టు ప్లాన్ టు డెవలప్ ఇట్. నువ్వు దాన్ని అభివృద్ధి పరచడానికి నువ్వు ప్లాన్ చేయాలి. పెళ్ళైన కొత్తలోనే మనం బయటకు వెళ్ళడం కాదు, పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు మాకు 7-8 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. ఇప్పుడు కూడా మాకు పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నా ఇప్పటికి కూడా అలాగే ఉంటాం. చప్పట్లు కొట్టండి. ఇట్స్ నాట్ ఈజీ. యూ నీడ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. నువ్వు దానివైపు పని చేయాలి. ఓ పాస్టర్ గారు, నాకు ఇంగ్లీష్ రాదండి. మరి తెలుగు వచ్చు కదా, తెలుగులో నువ్వు ఇంకా ప్రావీణ్యతను సంపాదించు, బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ తెలుగు. నాకు ఎలా మాట్లాడాలో రాదండి. సరే, మాట్లాడే పనులు చేయొద్దు, మాట్లాడలేని పనులు చేయి. ఆమెన్. నీ టాలెంట్ ఏంటో నువ్వు గుర్తించి దాన్ని మ్యాక్సిమైజ్ చేయాలి. నీకు ఏదైతే లేదో దాని గురించి చింతించొద్దు. చూడండి, దేని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు అంటే దేవుని విడిచిపెట్టేయాలి. దేవా, నాకు ఇది చేయాలని ఉంది, నువ్వు ఇస్తే సంతోషం అని నీ పని చూసుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ ఇవ్వకపోతే ఆనందం. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. మనం ప్రైజ్ ద లార్డ్ చెప్పడం మర్చిపోతున్నాం, ఆనందించడం మర్చిపోతున్నాం, దేవా నీకు వందనాలని చెప్పడం మర్చిపోతున్నాం. దేవుడు అంటున్నాడు, ఏ విషయమందు చింతించొద్దు, ఏ విషయమందు చింతించొద్దు. జలుబు వచ్చిందా? చింతించొద్దు. జలుబు వస్తే సాధారణ ముందు బాగా జలుబు వచ్చేది నాకు. ఏమనుకునేవాడిని తెలుసా? ప్రపంచం అంతమైపోతుంది అనుకునేవాడిని. అంత భయం వచ్చేది. యు డు నాట్ ఫియర్, డు నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నా ప్రియ సహోదరి సహోదరా, దేని గురించి చింతించాలి? ఆన్సర్ ఏంటి? క్వశ్చన్, దేని గురించి చింతించాలి? ఏంటమ్మా ఆన్సర్ ఏంటో తెలుసా? మీరు వెంటనే చెప్పాలి. ఇప్పుడే చదివామండి. దేని గూర్చి అపవాది అలాగే వస్తాడు. చింతించావా ఈరోజు దాని గురించి ఆలోచించావా అని అడుగుతాడు. నువ్వు వెంటనే చెప్పాలి, బాబు దేవుడు చెప్పాడు దేని గురించి. హల్లెలూయా. కొంచెం పక్కకి వెళ్ళిపోండి అని చెప్పాలి. ఎలా వస్తాడు తెలుసా అపవాది? నేను వచ్చినట్టు రాడు, చక్కగా ఫ్రెండ్లీగా వస్తాడు. నీకు విషయం తెలుసా, నాకు ప్రమోషన్ వచ్చింది. నువ్వు వెంటనే దేని గురించి? హల్లెలూయా. నీకు విషయం తెలుసా, నాకు హైక్ వచ్చింది. వెంటనే నువ్వు అడుగుతావు, ఎంత అడగొద్దు, చెప్పాల్సిందేంటి? దేని గురించియో. హల్లెలూయా. ఓహో, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్ అని చెప్పి దేని గురించియో. ఆమేన్. పక్కవాడికి వచ్చింది కదా నాకు కూడా రావాలని అనుకోవద్దు. యు లివ్ యువర్ లైఫ్ ఇన్ అ హ్యాపీ వే. హల్లెలూయా. సంతోషంగా జీవించడం మనము మర్చిపోతున్నాం. నీ జీవితంలో ఏదైతే మంచిగా ఉన్నదో, ఏదైతే శ్రేష్టమైనటువంటిదిగా ఉన్నదో దాని గురించి ఆలోచించాలి, దాన్ని పట్టుకోవాలి, దాన్ని మనము అభివృద్ధి పరచాలి. మూడవ స్టేట్మెంట్ ఏంటంటే, ప్రతిదీ దేవుని కొరకు మరియు దేవునితో చెయ్యు. ప్రతిదీ దేవుని కొరకు
దేవునితో చేయు. మనకు వచ్చేటువంటి మనకు ఉన్నటువంటి అతి పెద్ద సమస్య ఏంటో తెలుసండి, మనము 2 జీవితాలు జీవిస్తున్నాం. ఒక జీవితమేమో లోకానుసారమైనటువంటి జీవితము, సెక్యులర్ లైఫ్. రెండవది ఆత్మీయమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. అక్కడే మనకి పెద్ద సమస్య వచ్చింది. ఎందుకో తెలుసా, 2 జీవితాలు లేవు, ఉండేది ఒకే జీవితం. స్టాప్ డివైడింగ్ యువర్ లైఫ్ ఇంటూ 2 గ్రూప్స్. 2 భాగాలుగా, 2 విభాగాలుగా మన యొక్క జీవితాన్ని మనం డివైడ్ చేసేస్తున్నాం. అలాగా 2 భాగాలుగా డివైడ్ చేయడం మానేయాలి. యూ హ్యావ్ ఓన్లీ 1 లైఫ్. దాని అర్థం ఏంటంటే, దేవుణ్ణి నువ్వు నీ యొక్క లోకానుసారమైనటువంటి జీవితంలోకి తీసుకువెళ్ళాలి. దేవుణ్ణి నీ యొక్క ఆఫీసులోకి తీసుకువెళ్ళాలి. దేవుణ్ణి నీ యొక్క పనిలోకి తీసుకువెళ్ళాలి. దేవుణ్ణి నీ యొక్క కుటుంబంలోకి తీసుకువెళ్ళాలి. దేవుణ్ణి నీ యొక్క సంబంధాల్లోకి తీసుకువెళ్ళాలి. దేవుణ్ణి నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలోకి తీసుకువెళ్ళాలి. దేవుణ్ణి నీ యొక్క ప్రతి ఏరియా ఆఫ్ లైఫ్కి తీసుకువెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, అప్పుడు ఆటోమేటిక్గా యూ స్టార్ట్ లివింగ్ అ హోలీ లైఫ్. హల్లెలూయా. 2 జీవితాలు జీవించొద్దు, 2 ముఖాలు కలిగి ఉండొద్దు. దానినే బైబిల్ వేషధారణ అని పిలుస్తుంది. దానినే బైబిల్ వేషధారణమైనటువంటి జీవితం జీవించొద్దు అంటుంది. 2 జీవితాలు జీవిస్తున్నాం. ఆదివారం రాగానే ఏదో ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అనుకుంటున్నాం. నో, సండే ఈజ్ జస్ట్ లైక్ అ మండే. సండే ఈజ్ ఆల్సో జస్ట్ లైక్ అ ఫ్రైడే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆదివారము ఎంత శ్రేష్టమో, సోమవారము, శుక్రవారము, లక్షవారం కూడా అంతే శ్రేష్టము. ఆమెన్. డోంట్ డివైడ్ యువర్ లైఫ్. 2 భాగాలుగా చేయొద్దు. 2 భాగాలుగా నీ యొక్క జీవితాన్ని ఎప్పుడైతే చేస్తావో అప్పుడే మనము చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. ఇది నీ లోకానుసారమైనటువంటి జీవితం కదా, ఇక్కడ జీవించవచ్చులే అని మనం జస్టిఫై చేసుకోవడం ప్రారంభిస్తాం. అక్కడే మనకి సమస్యలు మొదలయ్యాయి. నువ్వు ఏం చేసినా దేవుని కొరకే చేస్తున్నానని నువ్వు గమనించాలి. నువ్వు ఏం చేసినా దేవుణ్ణి సంతోషింపచేయడానికే నువ్వు చేస్తున్నావని చెప్పి నువ్వు గమనించాలి. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు కూడా దేవుని కొరకే పనిచేస్తున్నాను అనుకోవాలి. నువ్వు ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటున్నప్పుడు నేను దేవుని కొరకే ఈ వ్యక్తితో సంబంధం పెట్టుకుంటున్నానని నువ్వు గమనించాలి. ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు అట్టి రీతిగానే ఆలోచించాలి. వివాహంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అట్టి రీతిగానే ఆలోచించాలి. కుటుంబంలో బాధ్యతలను నువ్వు మోస్తున్నప్పుడు అట్టి రీతిగానే ఆలోచించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి నీ యొక్క దినదిన జీవితంలోకి తీసుకొని వస్తావో, ఎప్పుడైతే దేవుణ్ణి నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలోకి తీసుకొస్తావో, అప్పుడు దేవుడు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ యొక్క దినదిన జీవితంలో దేవుడు కార్యాలు చేయటం మాత్రమే కాదు, గొప్ప అభివృద్ధిని దేవుడు నీకు చూపిస్తాడు. స్టాప్ లివింగ్ 2 లైఫ్స్. 2 జీవితాలు జీవించడం మానేవేయాలి. అదే మన క్రైస్తవులకి వచ్చినటువంటి అతిపెద్ద సమస్య. ఒకసారి ఒక ఆఫీస్కి వెళ్ళాను నేను. ఆ యొక్క ఆఫీస్కి నన్ను ఇన్వైట్ చేశారు. అక్కడికి వచ్చి ప్రేయర్ చేయమని, ఇనాగ్రేట్ చేసి ప్రేయర్ చేయమని ఇన్వైట్ చేశారు. నేను వెళ్ళాను. నాకు తెలీదు ఆఫీస్ నుండి మనకి చర్చ్కి కొంతమంది వస్తారని. నేను అక్కడికి వెళ్ళేసరికి పెద్ద గొడవ అవుతుందన్నమాట. అక్కడ పెద్దగా అరిచేసుకుంటున్నారు. నన్ను చూసి ఎవరైతే అరుచుకుంటున్నారో వెంటనే ఆగిపోయి ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అన్నారు. అంటే అప్పుడు వరకు ఒక రకమైనటువంటి జీవితము, అప్పటి నుండి ఇంకొక రకమైనటువంటి జీవితం. నా ప్రియ సహోదరి సహోదరుడా, స్టాప్ లివింగ్ 2 లైఫ్స్. 2 జీవితాలు జీవించడం మానివేయాలి. వేషధారణమైనటువంటి జీవితం జీవించడము మనం మానివేయాలి. యూ నీడ్ టు ప్రాక్టీస్ గాడ్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్. పాస్టర్ గారు, కాయగూరలు కొంటున్నప్పుడు కూడా దేవుడు వస్తాడా అంటే వస్తాడు. స్నానం చేస్తున్నప్పుడు దేవుడు ఉంటాడా అంటే ఉంటాడు. ఖచ్చితంగా ఉంటాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఉంటాడా అంటే ఉంటాడు. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు ఉంటాడా అంటే ఉంటాడు. దేవుడు నీ యొక్క ప్రతి జీవిత భాగంలో ఉంటాడు. ఆయన నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుడు ఎలా మాట్లాడతాడంటే నెమ్మది స్వరముతో, మెల్లనైనటువంటి స్వరముతో. ఆ యొక్క స్వరానికి మనం చెవి యొగ్గితే మనకు వినపడుతుంది. ఆ యొక్క స్వరానికి మనం చెవి యొగ్గాలి. ఒకసారి ఏమైందంటే, నేను హైదరాబాద్ చుట్టూ ట్రావెల్ చేస్తున్నాను. కారు నడుపుకుంటూ దేవ మంచి స్థలం చూపియ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ నేను స్థలాల కోసం వెతుకుతున్నాను. 1 నెల అయింది, స్థలం దొరకలే. 2వ నెల అయింది, స్థలం దొరకలే. ప్రార్థన కూడా చేయడం మర్చిపోయాను. స్థలం దొరకట్లేదు, ఎందుకు ప్రార్థన చేయాలనుకుంటున్నా.
రెండున్నర నెలలకి నేను తిరుగుతూ కార్ డ్రైవ్ చేసుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇక్కడ లెఫ్ట్ తిరిగి అన్నాడు. ఏంటిది అన్నాడు, ఇక్కడ లెఫ్ట్కి తిరిగి అన్నాడు. ఇదేమని చర్చ్ అనుకున్నావా అని అడిగాను దేవుడిని. ఎందుకు? చర్చిలోనే దేవుడు మాట్లాడతాడని చెప్పి అనుకుంటాం కనుక. ఇదేమైనా చర్చ్ అనుకున్నావా? లెఫ్ట్ తిప్పి అన్నాడు. తిప్పాను లెఫ్ట్కి. లెఫ్ట్ తిప్పి స్ట్రైట్గా వెళ్తుంటే ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, మంచి మండుటి ఎండలో నిలబడి. ఏం చేస్తున్నాడో నాకైతే తెలీదు. ఒక వ్యక్తి అలా నిలబడి ఉన్నాడు, మంచి పంచి లాంటిది కట్టుకున్నాడు, నిలబడి ఉన్నాడు. సరే ఈ వ్యక్తిని ఉన్నాడు కదా అని చెప్పి నేను ఆ వ్యక్తి దగ్గర కారు ఆపి అద్దం దించాను. అద్దం దించి, అయ్యా ఇక్కడ నేను స్థలం కొనడానికి చూస్తున్నాను, స్థలాలు ఏమైనా అమ్మకానికి ఉన్నాయా ఎక్కడని అడిగా. అడిగితే ఉన్నాయండి. ఎక్కడ అంటే, నా వెనకొంది కదా, ఇది నా స్థలమే, అమ్ముతున్నాను అన్నాడు. ఓహో, ఎంతేంటి స్థలం అన్నాను. 2 ఎకరాలండి అన్నాడు. అయితే కాదులే, నేను 3 ఎకరాలు చూస్తున్నాను అన్నాను. 3 ఎకరాలా, అది కూడా ఉందన్నాడు. అది ఎక్కడ ఉందయ్యా అంటే, కొంచెం ముందుకెళ్ళి తీసుకెళ్ళాడు, పక్కనే రోడ్డు పక్కన ఉంది, అది వాళ్ళ అన్నయ్యదంట, అది కూడా అమ్ముతున్నాడట. అప్పుడు నేను అన్నాను, ఇదే స్థలం నన్ను కొనుక్కోమంటున్నావా అని అడిగా. అవును, ఈ స్థలమే కొనుక్కో అన్నాడు. ఎవరు చెప్పారు? దేవుడు. ఎప్పుడైతే ఆ యొక్క మెల్లని స్వరానికి మనం అవకాశం ఇస్తామో, ఎప్పుడైతే ఆ యొక్క మెల్లని స్వరానికి మనం స్పేస్ ఇస్తామో, అప్పుడు దేవుడు మాట్లాడే ప్రతి మాట మనకు వినపడుతుంది. ఈరోజు అక్కడ కొన్నటువంటి ఆ యొక్క 3 ఎకరాలు చక్కటి స్కూల్గా మారింది. హల్లెలూయా. అనేక మందికి విద్యను అందించేటువంటి ఒక స్థలంగా మారింది. అనేక మంది జీవితాలు మార్చబడేటువంటి స్థలంగా మారింది. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ గాడ్ టు టాక్. కానీ దేవుడు మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వాలి. అంటే మనము చెవి ఒగ్గి ఉండాలి. ఒక్కోసారి బాత్రూంలో కూడా మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. వెంటనే నోట్ చేసుకుంటాను. ఎలా నోట్ చేసుకుంటాను అడగొద్దు, యూనో. బట్ యూ నీడ్ టు బీ ఇన్ అ పొజిషన్ టు రిసీవ్ ద వర్డ్ ఎనీ టైం. ప్రతి సమయంలో దేవుడు నాతో మాట్లాడతాడు అనేటువంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే ఇలా రాయబడి ఉంటుంది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు. ఎవరిలో ఉందండి జీవము? దేవునిలో. అంటే దేవుడే జీవమై ఉన్నాడు. మరి ఆ జీవం నీలో ఉందా? సతికిలు పడిపోయినటువంటి మనిషిలా ఉన్నావా? జీవము కలిగినటువంటి మనిషిలా ఉన్నావా? ఆనందంతో జీవిస్తున్నావా? సంతోషంతో జీవిస్తున్నావా? లేదంటే చాలా సీరియస్గా ఉన్నావా? ఏమంటే సీరియస్గా ఉండేటువంటి వారిని ఎప్పుడైనా కలవాలనిపిస్తుంది అసలు? నవ్వండి ఒకసారి. హల్లెలూయా. You know, when you smile, what happens is you start losing, the devil starts losing the grip over you. అపవాది నీ పైన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క గ్రిప్ని ఆయన కోల్పోతాడు. ఎప్పుడైతే మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఉంది, ఏంటంటే అపవాది దొంగలించాలనుకుంటున్నటువంటిది నీ యొక్క ఆస్తిపాస్తులు కాదు. అపవాది దొంగలించాలనుకుంటున్నటువంటిది నీ యొక్క ఆరోగ్యాన్ని కాదు. అపవాది దొంగలించాలనుకుంటున్నటువంటిది నీ యొక్క ఎదుగుదల కాదు. అపవాది దొంగలించాలనుకుంటున్నటువంటిది నీ యొక్క సంతోషాన్ని. అపవాది దొంగలించాలనుకుంటున్నటువంటిది నీ యొక్క ఆనందాన్ని. ఆ యొక్క ఆనందాన్ని, ఆ యొక్క సంతోషాన్ని దొంగలింపబడకుండా నువ్వు కాపాడుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. చూడండి, ఆయనలో జీవం ఉండెను అంటున్నాడు. ఆయనలో జీవం ఉండెను. దేవుడు మనకి జీవాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఈ యొక్క జీవితాన్ని మనం జీవంగా, సంతోషంగా, ఆనందంగా జీవించడానికి. మనం ఏమనుకుంటామంటే దేవుడు ఆదివారం మాత్రమే మాట్లాడతాడని. ఆదివారం కాదండి, ప్రతిరోజు మాట్లాడతాడు. హల్లెలూయా. యూనో, సంబంధము ఒక సంభాషణ. సంబంధము ఒక సంభాషణ కలిగి ఉంటేనే సంబంధము బలపరచబడుతుంది. కొంతమంది సంభాషణ ఏమనదు. కొంతమంది గృహాలకు వెళ్తే జూలో జంతువులు ఉంటాయి చూడండి, మాట్లాడుకోవు, చూసుకుంటూ ఉంటాయి ఒకరినొకరు.
జూలో జంతువులు జీవిస్తున్నట్టు జీవిస్తూ ఉంటారు కొంతమంది. దాన్ని ఈరోజే నువ్వు విరగొట్టాలి. ఆమె ఏం చేయాలంటే సంభాషణ మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఏం చేయాలి? యూ నీడ్ టు స్టార్ట్ టాకింగ్. ఒకసారి పక్కన వాళ్ళని ఒకసారి చూసి పలకరించండి. హలో బ్రదర్, మిమ్మల్ని చూడడం చాలా సంతోషం అని చెప్పండి. సిస్టర్స్ చెప్పండి. ఒక సంభాషణ మొదలు పెట్టండి. ఏం తింటున్నారండి? ఎంతసేపు ఏం తిన్నా పడుకున్నా? గుర్తుందా ఫస్ట్లో నీ మొదటి ప్రేమ? ఎంతసేపు మాట్లాడదామని చూస్తావు. ఎప్పుడు మాట్లాడదాం. దాని అర్థం ఏంటంటే ప్రతి సంభాషణతో నీ యొక్క సంబంధము బలపరచబడుతుంది. మాట్లాడడానికి ఏముండదు. ఏం తిన్నావు? ఇంకా ఆ ఇంకాతోనే రోజంతా గడిచిపోద్ది. ఇంకేంటి చెప్పు. మీరందరూ నవ్వుతున్నారంటే మీరందరూ కూడా అదే పప్పులో కాలేశారు. హల్లెలూయా. సో పాయింట్ ఏంటంటే, అప్పుడు ఎలాగైతే నువ్వు వారితో మాట్లాడదామని చెప్పి అనుకున్నావో, దేవుడు కూడా నీతో అలాగే మాట్లాడదాం అనుకుంటున్నాడు. నా ప్రియ సంగమా, దేవుడు మాట్లాడితే వినటానికి సిద్ధంగా ఉన్నావా? సంభాషణతోనే సంబంధము ఏర్పడుతుంది. సంభాషణ లేకపోతే సంబంధము తెగిపోతుంది. ఈరోజు నువ్వు దేవునితో నీ యొక్క సంబంధాన్ని బలపరుచుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, దేవునితో ఈ సంబంధం బలపరుచుకుంటేనే నువ్వు ఆనందంగా జీవించగలవు. నాకు తెలుసు కొంతమంది దేవుడు నీతో మాట్లాడతారంటే షాక్ అయిపోతారు, భయపడిపోతారు. ఎందుకంటే వీ హ్యావ్ టేకెన్ ఇట్ అవుట్ ఆఫ్ అ కల్చర్. దేవుడు మనతో మాట్లాడడము మన నాగరికత కాదు, మన సాంప్రదాయం కాదు, అసలు మన కానే కాదు అని చెప్పి మనం అనుకుంటున్నాం. నో, దట్స్ రాంగ్. దేవుడు మనతో మాట్లాడటము ఈజ్ వెరీ న్యాచురల్. గుర్తుందా దేవుడు మీతో ఎన్నోసార్లు మాట్లాడాడు? ఇది చెయ్యొద్దు అన్నాడు, కానీ అది చేశాం. ఆ ఫోన్ కాల్ ఎత్తొద్దు అన్నాడు, అయినా సరే ఫోన్ కాల్ ఎత్తావు. ఆ ఫోన్ కాల్ ఎత్తడం వల్ల ఎక్కడ లేనటువంటి గొడవలు వచ్చాయి. దేవుడు కొన్నిసార్లు చెప్తా ఉంటాడు, చెయ్యొద్దు, వద్దు అని. నెమ్మది స్వరముతో, మెల్లనైనటువంటి స్వరముతో దాన్ని మనం వినాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మన జీవితంలో సంతోషము, నిత్యత్వం ఉంటుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక సంబంధము అనగా ఒక సంభాషణ. నువ్వు ఎంత ఎక్కువగా అయితే మాట్లాడతావో అంత బలంగా నీ యొక్క సంబంధము ఏర్పరచబడుతుంది. అంటే కొంతమంది అనుకోవచ్చు, పాస్టర్ గారు చర్చ్ కాదు కదండి, చర్చిలోనే మాట్లాడతాడు. చర్చిలోనే మాట్లాడు, ఆయన ఎక్కడైనా మాట్లాడతాడు. బైబిల్ రీడింగ్ సర్వీస్ కాదు కదండి, మాట్లాడతాడు. వర్షిప్ నైట్ కాదు కదండి, మాట్లాడతాడు. దేవుడు ప్రతిరోజు ప్రతిదినము మాట్లాడతాడు. ఇంకా కొంతమంది ఏంటంటే, మనకు విజయం వచ్చినా సరే దాంట్లో దుఃఖాన్ని వెతుకుతాం. మనకు విజయం వచ్చినా సరే దానిలో దుఃఖాన్ని వెతుకుతాం. ఒకసారి మొన్న ఈ మధ్యనే 3-4 వారాల క్రితం మన 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదా. 10th క్లాస్ రిజల్ట్స్ వస్తే ఒక బ్రదర్ మన చర్చ్లో ఉంటాడు. ఆ బ్రదరు చాలా సంతోషంగా, అన్నా రిజల్ట్స్ వచ్చాయి అన్నాడు. ఓ వెరీ గుడ్ అన్నాను. 7.4 వచ్చింది అన్నాడు. ఓ వండర్ఫుల్ అన్నాను. వెంటనే వెళ్ళాడు, స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చేసాడు, ఇచ్చేసి ప్రేయర్ చేయించుకున్నాడు, ఆనందంగా వెళ్ళిపోయాడు. వెరీ గుడ్, అయిపోయింది. ఆదివారం మన చర్చిలో ఆ సిస్టర్ వచ్చింది. ఒక సిస్టర్ వచ్చి, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంది. ప్రైజ్ లార్డ్ అమ్మా అన్నాను. రిజల్ట్స్ వచ్చేయండి అంది. అవునా, ఏమ్మా అంత దుఃఖంగా ఉన్నావు, ఫెయిల్ అయ్యావా అన్న. లేదండి పాస్ అయిపోయినా అంది. అవునా, ఎంత వచ్చింది అన్నాను. 7.9 వచ్చింది అంది. 7.9 మరి ఎందుకు ఎంత దుఃఖంగా ఉన్నావు అంటే, 7.9 వచ్చింది పాస్టర్ గారు. హలో, నీకు వచ్చింది 7.9. ఐ అండర్స్టాండింగ్? అదే 7.9 వేరేవాడికి వస్తే ఎంత ఆనందిస్తాడు? విజయంలో కూడా దుఃఖాన్ని ఎందుకు వెతుక్కుంటావు? విజయాన్ని
అనుభవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. విజయాన్ని అనుభవించడం నేర్చుకోవాలి. ఐ డోంట్ రియలీ కేర్ అబౌట్ మచ్ ఆఫ్ డ్రెస్సింగ్. నేను ఏదో ఒక సూపర్గా రెడీ అయిపోవాలని చెప్పి ఎప్పుడు అనుకోను అనమాట. ఆదివారం ఉదయం కూడా లేచిన తర్వాత స్నానంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏది దొరికితే అది వేసుకొని వచ్చేస్తా. ఒక్కోసారి నా భార్య నా బట్టలు చూస్తుంది, ఇదేంటిది, ఇది మార్చేసుకో అంటుంది. నేను పెద్ద ఆర్గ్యుమెంట్ పెట్టుకోను, వెంటనే వెళ్ళి మార్చేసుకొని వచ్చేస్తాను. ఎందుకో తెలుసా, నాకు బట్టల మీద ధ్యాస లేదు, ఆమె చూస్తుంది కదా. అవుట్ సోర్సింగ్. ఆమె చెప్పింది చేసామనుకో, హ్యాపీ లైఫ్. ఆమె ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది తెలుసండి మీకు, హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్. భర్తలందరికీ చెప్తున్న మాట ఇది. నీ భార్య ఏమైనా అడిగితే నువ్వు వెంటనే ఊ కొట్టడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి చెప్పండి. ఇదే వచ్చింది సమస్య అండి మనతో. నేను చెప్తుందానే ఊ కొట్టట్లేదు, భార్య చెప్పు. నీ భార్య చెప్తుంది చేయని అవసరం లేదు, పాయింట్ అది, సీక్రెట్ అది. నీ భార్య చెప్తుంది, ఆమె ఎక్స్పెక్ట్ కూడా చేయదు. ఆమె ఏదైతే మాట్లాడుతుందో అదే చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేయదు. ఆమె ఏదైతే చెప్తుందో అది వినాలని చెప్పి అనుకుంటుంది అంతే. హల్లెలూయా. సో నేను చెప్పి వచ్చేది ఏంటంటే, దుఃఖాన్ని వెతకొద్దు, సంతోషాన్ని వెతుకు. విచారాన్ని వెతకొద్దు, ఆనందాన్ని వెతుకు. చింత వెనక వెళ్ళొద్దు, ఏదైతే బాగుందో దాన్ని చూసి అతిశయపడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. నాకు తెలుసు ఈ యొక్క కాంగ్రిగేషన్లో కొంతమంది చాలా సీరియస్ వ్యక్తులు ఉన్నారు. అంత సీరియస్గా ఉండడం మానేయాలి. లైఫ్ని అంత సీరియస్గా తీసుకోవద్దు, లైఫ్ని అంత సీరియస్గా తీసుకోవద్దు. మళ్ళీ అదే రీతిగా కొంతమంది ఉన్నారు అస్సలు సీరియస్గా ఉండరు. ఏమండి, మీకు ఈ వర్తమానం కాదు, ఎందుకంటే మీరు ఈ వర్తమానం చాలా సీరియస్ తీసుకుంటారని నాకు తెలుసు. ఈ వర్తమానం వర్తించదు. కానీ కొంతమంది చాలా అపరాధ భావమును, చాలా ఖండించేటువంటి మనస్తత్వం కలిగి జీవిస్తూ ఉంటున్నాం. ఆ యొక్క అపరాధ భావంలోని ఆ యొక్క ఖండించే మనస్తత్వాన్ని మనం విడిచిపెట్టాలి. ఎంతసేపు పట్టుకొని ఉంటావు, విడిచిపెట్టు. ఎంతసేపు పట్టు బిగిస్తూ ఉంటావు, విడిచిపెట్టు. ఒకసారి విడిచిపెట్టి చూడు, నీకు కూడా ఆనందం దొరుకుతుంది. ఒకసారి విడిచిపెట్టి చూడు, నీకు కూడా సంతోషం దొరుకుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, లాస్ట్ ఫ్రైడే నేను ప్రాక్టీస్కి వస్తున్నప్పుడు చర్చ్కి నా బైక్ మీద వచ్చాను. బైక్ మీద వస్తే ట్రాఫిక్లో ఆగిపోయాను. దగ్గర 5 నిమిషాలు ట్రాఫిక్ జామ్. కార్లో వస్తే అంత ఎఫెక్ట్ ఉండదు, కానీ బైక్లో వస్తే ట్రాఫిక్ జామ్లో భయంకరంగా ఉంటుంది. పొగ, ధూళి, అంటే అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి మన ఫేస్ కూడా జిడ్డుగా అయిపోద్ది. కానీ ఆ టైంలో కంప్లైంట్ చేయడం మానేసి, దేవా నన్ను నడవనీయకుండా ఈ బైక్ మీద ఉంచినందుకు వందనాలయ్యా అని చెప్పి దేవునికి స్తోత్రాలు చెల్లించాను. హల్లెలూయా. ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నావు నువ్వు? ఆ యొక్క సర్కమ్స్టాన్సెస్లో, ఆ యొక్క సిచ్యువేషన్లో కష్టాన్ని చూస్తున్నావా, లేకపోతే దేవుడు అక్కడ నీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి సుఖాన్ని కూడా చూస్తున్నావా? రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ సో హార్డ్, లైఫ్ ఈజ్ నాట్ సో హార్డ్. నువ్వు దేన్ని చూస్తున్నావో దాన్ని బట్టే జీవితం ఉంటుంది. ద డెవిల్ కెనాట్ కీప్ యూ సాడ్ అండ్ మ్యాడ్. హీ వాంట్స్ టు స్టీల్ యువర్ హ్యాపీనెస్. అంతే. సాతాను నిన్ను దుఃఖంలో ఉంచడానికి ప్రయత్నిస్తాడు. నేను ఎంతసేపు కృంగదీయాలని చెప్పి అనుకుంటాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును. నీ సంతోషాన్ని దొంగతనం చేయడానికి, నీ సంతోషాన్ని నాశనం చేయడానికి, నీ దగ్గర ఉన్నటువంటి ఆనందాన్ని దొంగలించడానికే సాతాను వస్తున్నాడు. నువ్వు దొంగతనం చేయనీయకుండా నీ సంతోషాన్ని నువ్వు కాపాడుకో. దొంగతనం చేయకుండా నీ యొక్క ఆనందాన్ని నువ్వు కాపాడుకో. రిమెంబర్, ఆనందం అనగా మళ్ళీ
కొంతమంది ఉంటారు చూడండి, అది కాదు. మన ముందు అలా ఉంటారు, ఒంటరిగా వెళ్తే మళ్ళీ దుఃఖంగానే ఉంటారు. ఆనందం అనగా నువ్వు ఒంటరిగా ఉన్న ఆనందంగా ఉండాలి, 10 మందితో ఉన్న ఆనందంగా ఉండాలి. హల్లెలూయా. జీసస్ వాంట్స్ యూ టు స్మైల్ ఎవ్రీ డే. నువ్వు ప్రతిదినము నవ్వాలని చెప్పి యేసే అనుకుంటున్నాడు. ప్రతిదినము ఆనందించాలని చెప్పి యేసే అనుకుంటున్నాడు. ప్రతిదినము సంతోషంతో జీవించాలని చెప్పి యేసే అనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో ఇలా రాస్తున్నాడు, మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో. ఎందుకు దీవిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని? సంతోషంగా ఉండడానికి. దీవెన వచ్చిన తర్వాత కూడా సంతోషంగా ఉండకపోతే ఇంకెందుకండి? అందుకే నువ్వు జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. చాలామంది పెళ్లి కానటువంటి వారు ఏమని చెప్తారంటే, పాస్టర్ గారు పెళ్ళి 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 అంటారు. పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా 2 వ్యక్తులు కలుస్తున్నారంటే ఏదో ఒక డిఫరెన్స్ వస్తుంది. ఖచ్చితంగా 100% ఏదో ఒక డిఫరెన్స్ వస్తుంది. దాని వలన ఏమవుతుందంటే నువ్వు నీ యొక్క సంతోషాన్ని కోల్పోతున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, పెళ్ళి ఎందుకు చేసుకున్నావో తెలుసా? నీలో ఉండేటువంటి సంతోషాన్ని నువ్వు పట్టజాలలేక ఇతరులతో పంచడానికి. హల్లెలూయా. ఇతరుల నుంచి సంతోషాన్ని పొందడానికి కాదు. వివాహం ఎందుకు చేసుకున్నావంటే నీ దగ్గర ఉండేది నీకు ఎక్కువైపోయింది. సో యూ వాంట్ టు డిస్ట్రిబ్యూట్. అందుకే నువ్వు వివాహం చేసుకునేది. రిమెంబర్, క్రీస్తు నీకు ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ యందు నా సంతోషము ఉండవలెననియు. దేవుని సంతోషము మనలో ఉండాలట. హల్లెలూయా. దేవుని సంతోషం మనలో ఉండాలట. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు. మీ సంతోషము ఉండడం మాత్రమే కాదు, అది పరిపూర్ణం అవ్వాలంట. హల్లెలూయా. అంటే ఎమోషనల్ సంతోషం కాదు, ఒక ఎమోషన్తో వచ్చేటువంటి సంతోషం. యు షుడ్ బి హ్యాపీ ఎవ్రీ డే. యు షుడ్ బి హ్యాపీ ఆల్ టైమ్. యు షుడ్ బి హ్యాపీ. హల్లెలూయా. నాకు తమ్ముడు ఉన్నాడు, వాడు మొన్న ఫోన్ చేశాడు. ఫోన్ చేసి కృష్ణ అన్నాడు. ఏంటి అన్నాను. డాడీ నన్ను బాగా తిట్టారు అన్నాడు. అవునా, ఎందుకు అన్నాను. ఏదో పని చేశాను ఎందుకు తిట్టారు అన్నాడు. అంటే చూడండి, తిట్టుల్లో కూడా సంతోషాన్ని వెతుక్కున్నాడు. హల్లెలూయా. You need to have an attitude. You need to have an attitude of happiness. సంతోషంగా ఉండేటువంటి వైఖరి మనము కలిగి ఉండాలి. ఈ మాట చూపించి నేను ఈ యొక్క వర్తమానం ముగిస్తాను. యోహాను సువార్త 16:24 వచనం, ఇది వరకు మీరేమీయూ నా పేరట అడుగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. సో మీ దగ్గర సంతోషం లేకపోతే మీరేం చేయాలో నేను మీకు చెప్పాను. ఏం చేయాలి? అడగాలి. ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. హల్లెలూయా. సో ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి. అందరు లేచి నిలబడదాం. ఇప్పుడు అడుగుదామా, దేవా యేసయ్యా, నా జీవితంలోకి సంతోషాన్ని దయచేయి, నాకు సంతోషం ఇవ్వయ్యా. గుర్తుపెట్టుకో, ఎన్ని సమస్యలున్నా ఎన్ని శ్రమలున్నా దేవుడు సంతోషాన్ని నీకు ఇవ్వగలడు. ఆ యొక్క శ్రమల్లోనే సంతోషాన్ని ఇవ్వగలడు. ఆ యొక్క హార్డ్షిప్స్లోనే సంతోషాన్ని ఇవ్వగలడు. గాడ్ కెన్ గివ్ యూ దట్ జాయ్. ఎంత దుఃఖంలో ఉన్నా సంతోషాన్ని ఇవ్వగలడు. ఏమున్నా లేకపోయినా సంతోషాన్ని ఇవ్వగలడు. గాడ్ కెన్ గివ్ యూ. ఒక్కొక్కసారి చర్చ్ ఖాళీ అయిపోతూ ఉంటుంది, అయినా సంతోషాన్ని ఇస్తాడు. ఒక్కొక్కసారి చర్చ్ నిండిపోద్ది, అయినా సంతోషాన్ని ఇస్తాడు. నీ జీవితం కూడా అంతే. ఒక్కొక్కసారి దేవుడు ఏం చేయట్లేదంటే అనిపిస్తుంది, కానీ గుర్తుపెట్టుకో, సంతోషము నీలో ఉండడం ప్రాముఖ్యము. ఏం చేశాడా చేయలేదా కాదు. జస్ట్ బీ హ్యాపీ ఆల్వేస్.
ఆల్వేస్ బీ హ్యాపీ, బికాస్ హీస్ గోన్ ఫిల్ యూ అప్ విత్ హ్యాపీనెస్. నేను సంతోషంతో నింపుతాడు, ఆనందంతో నింపుతాడు. దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుందంటే, సమస్త భారమును మోయించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. దేవుని యొక్క విశ్రాంతే సంతోషం, దేవుని యొక్క విశ్రాంతే నెమ్మది, ఆ యొక్క పీస్, ఆ యొక్క సమాధానము, ఆ యొక్క సాత్వికమైన జీవితము. దేవుడు నీకు ఈరోజు తన యొక్క సంతోషాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉంటే ఆయన అడుగుదాము. జస్ట్ ఆస్క్ హిమ్ టుడే. దేవా, నీవు అడగమని చెప్పావయ్యా, ఇప్పుడు వరకు నేనేం అడగలేదు ప్రభువా, ఇప్పుడు వరకు నేనేం అడగలేదు నైనా, కానీ దేవా నీ యొక్క వాక్యం చెప్తుంది నా సంతోషం పరిపూర్ణమగినట్లు నీవు అడగమని చెప్పావు. ఈరోజు నేను అడుగుతున్నాను, సంతోషాన్ని నింపయ్యా, ఆనందంతో నింపయ్యా, పరిపూర్ణమగునట్లు, నా సంతోషము పరిపూర్ణమగునట్లు నన్ను నింపు ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవ, మాకునైనా ఈ యొక్క సంతోషాన్ని నీవు అనుగ్రహించినందుకు, ఈ యొక్క సంతోషాన్ని ప్రభువా నీవు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవ, అపవాది ప్రభువా మా యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని అనేక సార్లు దొంగలించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రభువా, అపవాది ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని దొంగలించకుండా దేవా నీవు ప్రభువా మాకు జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చి ఉన్నావయ్యా. దేవా నీవు ప్రభు మాకు సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చావయ్యా. దేవా నీ యొక్క సన్నిధితో మాకు సంతోషం వస్తుంది. దేవా నీ యొక్క పేరటన మాకు సంతోషం వస్తుందయ్యా. దేవా యొక్క సంతోషము మా యొక్క సంబంధాలలో ఉండాలి. దేవా యొక్క సంతోషము మా యొక్క సంభాషణలో ఉండాలి. దేవా యొక్క సంతోషం ప్రభువా మా యొక్క పనిలో, మా యొక్క వృత్తిలో ఉండాలయ్యా. దేవా యొక్క సంతోషం నైనా మా చుట్టుపక్కల ఎల్లప్పుడూ ఉండాలి ప్రభువా. దేవా ఏది మేము కలిగి ఉన్నా లేకపోయినా నీ సంతోషము నిరంతరము మాతో ఉంచుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ యొక్క సంతోషకరమైనటువంటి జీవితం ప్రభువా నీవు మాకు ప్రసాదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలం నైనా ఆ యొక్క సంతోషకరమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి నీవు మాకు గుర్తింపును దయచేసి దేవా మరలా మాకు తిరిగి గుర్తు చేసినందుకు వందనాలు ప్రభువా. ఏ హృదయం అయితే దుఃఖంతో ఉన్నదో, ఏ హృదయం అయితే వేదనలో కృంగిపోయి ఉన్నదో, ఆ యొక్క హృదయాన్ని నీకు అప్పచెప్తున్నాము. దేవా యొక్క దుఃఖాన్ని తీసి సంతోషాన్ని నింపమని అడుగుతున్నాము. దేవా యొక్క వేదనని తీసి నీ యొక్క ఆనందాన్ని నింపమని అడుగుతున్నాం ప్రభువా. దేవా ప్రతి బలహీనమైనటువంటి మనసుతో నీవు మాట్లాడి బలపరచమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.